వ్యవసాయం అంటేనే కష్టం, కష్టం అంటేనే వ్యవసాయం, రెండు తోడబుట్టినోళ్ళ లెక్కనే. ఈ భూమి మీద రైతు పడ్డని కష్టాలు ఎవ్వరు పడరోలా. అసంటి కష్టాలను దాటుకొని దునియాకు బువ్వ పెట్టి అన్నదాత అవుతాడు రైతన్న. ప్రకృతిని కాపాడి పర్యావరణవేత్త అవుతాడు. అట్లనే కొత్త కనిపెట్టుట్లా రైతన్నకు సాటి లేరెవ్వరనేటట్టే చేస్తున్నాడు గీ రైతన్న. వారెవ్వా, మస్తున్నది కదా అన్న ఐడియా. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చునోళ్ళు. తోపు మాస్కు కొనుక్కోవాలంటే మస్తు పైసలు ఖర్చు. అసలు అవి ఏడ దొరుకుతాయో కూడా చాలా మంది రైతన్నలకి తెలియదు. ఉన్నంతలా అపాయం కెంచి అల్కగా తప్పించుకునే ఉపాయం చేసిండు. బండి మీద పెట్టుకునే హెల్మెట్ ను పత్తికి మందు కొట్టేటప్పుడు సుతం వాడొచ్చని చూపెట్టిండు గీ శ్రీకాంత్ అన్న. ఆయనది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సీతానగర్ అనే పల్లెటూరు. పత్తి చిన్నగున్నప్పుడు పురుగుల మందు కొట్టుడంటే ముక్కుకు చిన్న గుడ్డ కట్టుకున్న నడిచిపోతది. కాని పత్తి మనిషెత్తు పెరిగినప్పుడు మందు కొట్టాలంటే సగం మందు కొట్టేటోళ్ళ లోపలికే పోతది. మస్తు కష్టం ఉంటది. అట్లా పత్తి మందులు కొట్టి జీవిడ్చిన రైతన్నలు కూడా చాలా మందే ఉన్నారు. మందు స్ప్రే చేయడం వల్ల ఆ మందు అనేది కళ్ళలో వెళ్ళి ముఖం మీద పడి చాలా సమస్యలను నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. చర్మంపై దద్దులు రావడం కానీ, కళ్ళలో మందు వెళ్ళడం వల్ల మందు కళ్ళు మంట పెట్టడం కానీ జరిగింది. అందుకని ఈసారి నేను ముందు జాగ్రత్తగా హెల్మెట్ ధరించి మందు స్ప్రే చేస్తున్నాను. మనం పత్తిని ఏ విధంగా అయితే కాపాడుకుంటామో అలాగే మన ఆరోగ్యాన్ని కూడా అదే విధంగా కాపాడుకోవాలి అని నేను తోటి రైతులకు నా తరపు నుండి చిన్న విన్నపం. శభాష్ అన్న, మంచి మాట చెప్పినవు. ఇన్నారు కదా రైతన్నలు, పత్తిని చీడపీడలకెంచి కాపాడుడు ఎంత ముఖ్యమో మన పానాలను కాపాడుకునుడు కూడా అంతే ముఖ్యం మరి.